నమస్తే అండి. లేట్ గా కొంచెం అనువరణ వల్ల నేను లేట్ గా లైవ్ లోకి రావడం జరిగింది. 100% ఈ రోజు కేంద్రం దిగి వచ్చి ప్రైవేటీకరణను అడుగు ఒక వెనుకేసిందని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి జేజేలు కొట్టడానికి తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు లేని మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో పెట్టి దాని గురించి మాట్లాడి ఆ భయంతోటే ఈ రోజు కేంద్రం దిగొచ్చి ప్రైవేటీకరణ ఆపింది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేకాకుండా ఇటు బీజేపీ మేము కూడా చేస్తున్నాము అని చెప్పడం అనేది మాకు విడ్డూరంగా కనబడుతుంది. ఈ రోజు చూసినట్టయితే ప్రైవేటీకరణలో బిఎస్ఎన్ఎల్ అనేది రైల్వే శాఖ అనేది ఏది చేయకుండా ఉన్నది. బీజేపీ పార్టీ సెంట్రల్ లో పరిపాలిస్తుంది కాబట్టి అహంకారంతో దేశంలో ఉన్న అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేద్దామనే ఒకటి ఆలోచనతో ఈ రోజు పరిపాలన కొనసాగి బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారు పరిపాలించే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ దేశ రాజకీయాలలో కేసీఆర్ గారు తల వంచలేదు. చివరి రక్త బొట్టు వరకు కూడా నేను దేశం కోసం కొట్లాడతాను, దేశ ప్రజల కోసం కొట్లాడతాను ఒక నిదానంతో ముందడుగు వేసిండు. ఈ రోజు దానికి నిదర్శనమే ఈ ప్లాంట్ది ఏదైతే ఉందో దాన్ని వెనుకకు తీసుకోవడం ప్రైవేటీకరణ. అదే విధంగా మేము రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే నినాదంతో ఉన్నారు. ఏదైతే బీజేపీ ఎన్ని కుట్రలు చేసి కుటుంబాన్ని కానీ రాష్ట్రాలకు ఎటువంటి ఫండ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట, బీఆర్ఎస్ పార్టీ వెంట అవుట్రైట్ గా ఉండి కేసీఆర్ గారికి మద్దతు పలుకుతుంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు ప్రజలు కూడా మిగతా రాష్ట్ర పార్టీలు కూడా కేసీఆర్ గారి మద్దతులో ఉన్నాయి. రాబోయే కాలంలో కేసీఆర్ గారి పనితరాన్ని మెచ్చుకొని రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రం నుండి రాబోయే ఎలక్షన్స్ లలో ఏ రకంగా విజయాలు సాధిస్తారో అనేది మీరు అందరూ దేశ ప్రజలు ఖచ్చితంగా చూస్తారని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను.